హలో! అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? 'నువ్వు నా సొంతం' ఎపిసోడ్ 27. అది నిజమేలెండి అంటూ భర్తతో మాట్లాడుతూ ఉన్నారు లక్ష్మి గారు. ఇక్కడ మిథున రూమ్‌లోకి వచ్చిన 2 నిమిషాలకి రూమ్‌లోకి వచ్చాడు యశ్వంత్. వస్తూనే డోర్ లాక్ చేసేశాడు. యశ్వంత్ డోర్ లాక్ చేయడం చూసి, ఓయ్, ఎందుకు డోర్ లాక్ చేస్తున్నారు మీరు? అడిగింది మిథున కంగారుగా. ఎందుకంత కంగారు పడుతున్నావిప్పుడు? అడిగాడు యశ్వంత్ భార్య వైపు చూస్తూ. మిథున లేచి నిలబడి అక్కడి నుంచి బయటికి వెళ్ళాలి అని చూసింది, కానీ యశ్వంత్ తన చేతిని పట్టుకొని ఆపేస్తూ, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అడిగాడు భార్య వైపు చూస్తూ. ఇదిగో, కండిషన్స్ తప్పుతున్నారు మీరు. కండిషన్ ప్రకారం మీరు నన్ను టచ్ చేయకూడదు అంది మిథున భయంగా. అంటే ఇప్పుడు నేనేదో చేస్తాను అని నువ్వు ఫీల్ అవుతున్నావా? అడిగాడు యశ్వంత్ భార్యని తనకి దగ్గరగా జరుపుకొని. యశ్వంత్ కళ్ళల్లోకి సూటిగా చూస్తుంది మిథున భయంగా. యశ్వంత్ భార్య నడుము చుట్టూ చేతులని పోనిస్తూ, నీకు నా మీద ఇంకా ప్రేమ స్టార్ట్ అవ్వలేదా? అడిగాడు కొంటెగా. యశ్వంత్ చూపులకి, ఆ వాయిస్లోని హస్కీనెస్కి పాపం మిథున గొంతు తడారిపోయింది. భార్య అవస్థలు చూసి నవ్వుకుంటూ, నీకు కూడా నేనంటే ప్రేమ మొదలైంది, అది నాకు తెలుస్తుంది. కాకపోతే ఇంకా నీకే తెలియడం లేదు. ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావో నేను కూడా చూస్తాను. ఎలా అయినా నువ్వు ఓపెన్ అయ్యేలా చేస్తా అనుకుంటూ ఒక ఆలోచన వచ్చినట్టు భార్యని వదిలేసి ఫోన్ పట్టుకున్నాడు యశ్వంత్. సడన్గా ఎందుకు వదిలేశాడు ఈ మహానుభావుడు? కనీసం ముద్దైనా పెడతాడు అనుకున్నా, కానీ ముద్దు లేదు, ఏమీ లేదు. అంత ఈజీగా వదిలే టైప్ కాదు కదా అనుకుంటూ అనుమానంగా భర్త వైపే చూస్తూ ఉంది. యశ్వంత్ మొబైల్ అప్పుడే మోగడంతో స్క్రీన్ వైపు చూశాడు. అది ఏదో కంపెనీ కాల్ కావడంతో, దొరికావే, టైం నాకు బాగా కలిసొస్తుంది అనుకుంటూ నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు యశ్వంత్. హలో, ఏంటి డార్లింగ్, నన్ను బాగా మిస్ అవుతున్నావా? యాక్చువల్లీ నేను కూడా నిన్ను బాగా మిస్ అవుతున్నా అన్నాడు యశ్వంత్ ఓరకంట భార్య వైపు చూస్తూ. యశ్వంత్ మాటలని వింటూ గోర్లు కొరుక్కుంటూ ఉంది మిథున. ఇంకేంటి? ఓ, ఈరోజు నైట్కి మీ ఇంట్లో స్పెషల్ పార్టీ ఉంది అంటున్నావా? తప్పకుండా వస్తాను. అయినా లాస్ట్ టైం వచ్చినప్పుడు మనం మామూలుగా ఎంజాయ్ చేయలేదు కదా అంటూ మాట్లాడడం చూసిన మిథున ఒక్కసారిగా షాక్ అయ్యి నోటికి చేతిని అడ్డు పెట్టింది. ఓరి సచ్చినోడా, ఏం మాట్లాడుతున్నాడు వీడు? అంటే ఇప్పుడు మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, ఛీ, సిగ్గులేని బతుకు అనుకుంటూ భర్తని కొట్టేలా చూస్తూ ఉంది మిథున. మిథున జెలస్ ఫీల్ అవ్వడం ఒక కంట గమనిస్తూనే నవ్వుకుంటూ తనని ఇంకా ఉడికించాలి అన్న ఉద్దేశంతో, నీ దగ్గర ప్రొటెక్షన్ ఉంది కదా, లేకపోయినా పర్వాలేదు, నేను వచ్చినప్పుడు తీసుకొస్తాను. ఏంటి, ప్రొటెక్షన్ వద్దు అనుకుంటున్నావా? కానీ అలా అయితే ఇంట్లో నా భార్య ఉంది, మళ్ళీ నువ్వు కూడా నా భార్యగా వస్తే బాగోదేమో అన్నాడు యశ్వంత్. ఇంకా ఓపిక నశించిన మిథున సీరియస్గా యశ్వంత్ చేతిలోని ఫోన్ లాక్కొని నేలకేసి కొట్టింది. యశ్వంత్ రియాక్ట్ అయ్యేలోపే యశ్వంత్ షర్ట్ కాలర్ పట్టుకొని లాగి యశ్వంత్ పెదాలను అందుకుంది మిథున. యశ్వంత్ నవ్వుకుంటూ మిథున చుట్టూ చేతులు వేశాడు. ఒక 2 నిమిషాలకి యశ్వంత్ నుంచి దూరం జరిగి, ఇప్పుడు బయటికి వెళ్తే చంపేస్తాను. నీకు పెళ్ళాంగా నేనున్నాను కదా, మళ్ళీ బయటకు ఎందుకు వెళ్తున్నావు? ఇంతకు ముందు వేరు, ఇప్పుడు వేరు. నేను నీ లైఫ్లో ఉన్నాను కదా, ఇంకొక ఆడ దాని పేరు ఎత్తినా కూడా నిన్ను చంపి నేను చచ్చిపోతాను అంది మిథున. అదేంటి మేడం, మీరు 1 మంత్ మాత్రమే ఉండి ఆ తర్వాత వెళ్ళిపోతాను అన్నట్టు గుర్తు. మరి 1 మంత్లో వెళ్ళిపోయే వాళ్ళకి నా మీద హక్కులు ఉండవేమో అడిగాడు యశ్వంత్ అమాయకంగా ఫేస్ పెడుతూ. ఆ మాటకి మిథున యశ్వంత్ని గట్టిగా హగ్ చేసుకొని, ఏమో, నాకే తెలీదు, నీతో ప్రేమలో పడిపోయాను బాగా. ఎందుకో ఎప్పుడో కూడా నాకు తెలీదు,
కానీ నువ్వు ఇంకొక అమ్మాయి పేరు ఎత్తితే చంపేస్తాను. నీకు అంతగా కావాలి అంటే నాతోనే ఎంజాయ్ చెయి. నీకు నచ్చినట్టు నేను ఉంటాను. అంతేగాని ఇంకొక అమ్మాయి పేరు ఎత్తితే చంపేస్తాను అంది మిథున. యశ్వంత్ భార్య చుట్టూ చేతులు వేసి తనని తనకి దగ్గరగా లాక్కొని, అయితే అమ్మాయి గారు నాకు పడిపోయారా? అడిగాడు యశ్వంత్ కోల్డ్ వాయిస్తో. అదే కదరా మగడా చెప్తుంది అంది మిథున. అయితే లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావా? లేదు, పక్కింటోడో లేదంటే ఎదిరింటోడో ఉంటాడు కదా, వాళ్ళతో ఉంటాను అంది మిథున ఉక్రోషంగా. భార్య ప్రవర్తనకి నవ్వుకుంటూ తనని ఇంకా దగ్గరగా అదిమి, అయితే ఇంతసేపు ఉన్న ప్రేమని దాచుకుంటూ ఏమీ లేదు అన్నట్టు నటించావు కదా అడిగాడు యశ్వంత్. ఆ మాటకి ఎటో చూస్తూ ఉంది మిథున. పాపం అనవసరంగా నా ఫోన్ పగిలిపోయింది అన్నాడు యశ్వంత్. పాపం ఫోన్ పగిలిపోయినందుక? అవతల అమ్మాయితో మాట్లాడటం కుదరలేనందుక? అసలు ఫోన్ చేసిన అమ్మాయి అయితేనే కదా చిన్నగా గొనుగుతూ అన్నాడు యశ్వంత్. ఏంటి ఏమన్నావు అడిగింది మిథున. అంటే అసలు ఫోన్ చేసింది ఈ అమ్మాయి అయితేనే కదా మాట్లాడడానికి నేను ఫీల్ అవ్వడానికి అంటున్నా. అంటే ఇందాక ఫోన్ చేసింది ఆ అమ్మాయి కాదు, కంపెనీ కాల్ అన్నాడు యశ్వంత్ నవ్వు ఆపుకుంటూ. ఆ మాటకి నోరు గాలికి వదిలేసి భర్త వైపు సీరియస్గా చూస్తూ ఉంది మిథున. మరి అమ్మాయి గారు నా మీద తనకున్న ప్రేమని చెప్పుకోవట్లేదు, అందుకే ఇలా ఒక చిన్న డ్రామా ప్లే చేస్తే అయిపోయింది. కానీ ఇది మాత్రం నిజం, నిన్ను చూసిన దగ్గర నుంచి, నీతో పెళ్లి జరిగిన దగ్గర నుంచి నా మనసులో నాకే తెలియకుండా నువ్వు ముద్రించుకుపోయావు. ఎలాగో ఎప్పుడో నాకు తెలీదు, అందుకే నువ్వు నన్ను కొట్టినా కూడా నేను తిరిగి ఏమీ అనలేదు అన్నాడు యశ్వంత్. అబ్బో అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయేంతలో కింద పడ్డ యశ్వంత్ మొబైల్ మోగింది. స్క్రీన్ బాగా పగిలిపోయి ఉండటం వల్ల ఎవరు చేశారో స్పష్టంగా కనిపించకపోవటంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు యశ్వంత్. హలో, ఎవరు అడిగాడు యశ్వంత్. హలో యశ్వంత్, నేనురా రిషిని అన్నాడు రిషి. ఏంటో చెప్పరా? అది నాకు ఒక 2 days లీవ్ కావాలిరా. లీవా? అది కూడా ఇంత సడన్గానా? ఎందుకు? అదేంటంటే నాన్నమ్మకి బాలేదు అని ఊరు నుంచి ఫోన్ వచ్చింది, మమ్మీని తీసుకొని ఊరు వెళ్ళాలి అందుకే అన్నాడు రిషి. సరే జాగ్రత్త, అమౌంట్ ఏమైనా అవసరమైతే ఫోన్ చేయి అంటూ కాల్ కట్ చేశాడు యశ్వంత్. ఎవరు ఫోన్లో? మీ అన్న. అవునా, సరే నీ కిందకి వెళ్తా అంటూ అక్కడి నుంచి మెల్లగా ఎస్కేప్ అవ్వాలి అనుకున్నా మిథున చెయ్యి పట్టి ఆపేశాడు యశ్వంత్. ఏమైంది, ఎందుకు ఆపేశారు? ఇందాకేదో పెద్ద మాటలు మాట్లాడావు కదా, సో నాకిప్పుడు కావాలి, దా ఇచ్చే అన్నాడు యశ్వంత్ మిథున టీషర్ట్లోకి చేతులు పోనిస్తూ. యశ్వంత్ గారు, నేనేదో సరదాగా అన్నానండి, మీరు మరీ అంత సీరియస్గా తీసుకోకూడదు. అయ్యో అవునా మిథున గారు, నేను చాలా సీరియస్గా తీసుకున్నానండి, అసలు వదిలే ప్రసక్తే లేదు. అయినా చాలా గ్యాప్ వచ్చింది నాకు, ఇప్పుడు నీతో ఆ గ్యాప్ని ఫీల్ చేయాలి అన్నాడు యశ్వంత్. ఇదిగో, ఇంకొకసారి నీ పాస్ట్ లైఫ్ గురించి నా దగ్గర మాట్లాడితే బాగోదు చెప్తున్నా. అది నేను మర్చిపోయాను, నువ్వు కూడా మర్చిపోతే బాగుంటుంది. సరే సరేలే, దాని గురించి మాట్లాడను కానీ అంటూ ఇంకా ఏదో మాట్లాడబోయిన యశ్వంత్ నోటికి చేతిని అడ్డు పెడుతూ, మనం కొన్ని రోజులు మన లవ్ లైఫ్ని ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా, ఏమంటారు అడిగింది మిథున. అంటే అంటే కలిసి డేటింగ్కి వెళ్ళడం, లాంగ్ డ్రైవ్, వీకెండ్లో మూవీస్, ఇలా చాలా రొమాంటిక్గా గడపచ్చు. అవన్నీ అయిన తర్వాత అప్పుడు మన మ్యారిటల్ లైఫ్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా. మ్యారిటల్ లైఫ్ స్టార్ట్ చేసి కూడా ఇవన్నీ చేసుకోవచ్చు. అబ్బా అది కాదు యశ్వంత్ గారు ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ ఉంది మిథున. తన భార్య మొట్టమొదటిసారి అంత ప్రేమగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే కాదనడం మన యశ్వంత్ గారి వల్ల కాలేదు. అందుకే ఓకే చెప్పేశాడు. థ్యాంక్ యూ యశ్వంత్ గారు అంటూ యశ్వంత్ బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మిథున. వెళ్తున్న మిథునానే చూస్తూ, అసలు నా లైఫ్లోకి ఎలా వచ్చావే, మొత్తంగా 10 రోజుల్లో మార్చేశావు. దేవుడా, నిజంగానే ఏదో మాయ ఉంది ఈ పిల్లలో.
అండ్ ఈ పెళ్ళి అనే బంధంలో అనుకుంటూ డ్రెస్ మార్చుకొని అక్కడి నుంచి కిందకి వచ్చాడు యశ్వంత్. యశ్వంత్, ఎక్కడికైనా వెళ్తున్నావా నాన్న? అడిగారు లక్ష్మి గారు కొడుకు వైపు చూస్తూ. హా, అవునమ్మా, మొబైల్ తీసుకోవాలి. మొబైలా? కానీ మొబైల్ ఎందుకు ఇంత సడన్గా? అదేంటంటే, ఈ మేడం గారు నా ఫోన్ని నేలకేసి కొట్టింది. ఫోన్ మొత్తం పగిలిపోయింది. ఎవరు ఫోన్ చేస్తున్నారో అన్నది కూడా తెలియడం లేదు. అందుకే మొబైల్ చేంజ్ చేద్దామని అనుకుంటున్నాను అన్నాడు యశ్వంత్. ఆ మాటకి లక్ష్మి గారు కోడలి వైపు చూస్తే, నేనేం కావాలని చేయలేదమ్మా. యశ్వంత్ గారిదే తప్పు. మొత్తం కంపెనీ కాల్ వస్తే ఎవరో అమ్మాయి ఫోన్ చేసినట్టు మాట్లాడారు. నాకు కోపం వచ్చింది. అందుకే కొట్టేశాను. నేనేమన్నా తప్పు చేశానా? అడిగింది లక్ష్మి గారి వైపు ప్రకాష్ గారి వైపు చూస్తూ. అస్సలేం తప్పు చేయలేదురా అన్నారు ప్రకాష్ గారు కోడలి వైపు చూస్తూ. నీదే తప్పు యశ్వంత్. మిథున తప్పేం లేదు ఇందులో. సరే సరే, ఇక్కడ అందరూ ఒకటే పార్టీ అయిపోయినప్పుడు నేను మాత్రం ఏం చేస్తాను? బయటకొస్తారా మేడం నాతో పాటు, లేదా ఇంట్లో ఉంటారా? అడిగాడు యశ్వంత్. ఒక 2 నిమిషాలు ఆలోచించుకొని వస్తా అంటూ యశ్వంత్తో కలిసి స్టార్ట్ అయింది. డ్రెస్ మార్చుకుంటావా? ఈ డ్రెస్ బాలేదా యశ్వంత్ గారు? బానే ఉందిలే పద అంటూ భార్యని నైట్ డ్రెస్లోనే తీసుకొని బైక్ మీద స్టార్ట్ అయ్యాడు యశ్వంత్. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.